హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఈజీ ప్రాసెస్లో చోలేతో చాట్ ఎలా చేసుకుందామో చూద్దాం. మనం నార్మల్గా చాట్ అంటే బఠానీతో చేసుకుంటాం కదండి, అలా బఠానీతో కాకుండా ఇలా చోలేతో కూడా చేసుకుంటే చాట్ చాలా బాగుంటుందండి. మనం ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. చాట్ చేసుకోవడానికి ముందుగా ఇలా నేను 1/2 kg చోలేని 4 అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకోవాలండి. ఇలా 4 అవర్స్ ముందు నానబెట్టామంటే మనకు ఈజీగా కుక్ అవుతుంది. మనం కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చోలే మొత్తం వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకు చోలే కుక్ కావడానికి 1 గ్లాస్ వాటర్తో ఈజీగా కుక్ అయిపోతుందండి. ఆ తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 kg ఆలూని తీసుకోవాలండి. మనకు చోలేతో పాటు ఆలూని కూడా వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆలూని పెద్ద సైజులో కట్ చేసి వేసుకున్నా ఏం కాదండి, ఎందుకంటే మనం కుక్కర్లో ఉడికిస్తాం కదా, ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా ఆలు మొత్తం వేసేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలిపేస్తే మనకు మసాలా మొత్తం కలిసిపోయి కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు చాట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసి పెట్టుకుందాం. ఇలా ఒక పెద్ద సైజ్ క్యారెట్ని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలండి. మనం ఇలా సన్నగా తురవడం వలన ఈజీగా కుక్ అవుతుంది. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీరని, ఒక పెద్ద సైజ్ టమాటోని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో 3 విజిల్స్ ఉడికించాం కదండి మనం పప్పుని. ఆ పప్పు ఇప్పుడు సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా కుక్ అయిన పప్పుని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. మొత్తం స్మాష్ చేయొద్దండి, మనకు కొంచెం పప్పు ఉండేలాగా స్మాష్ చేసామంటే మనకు తినేటప్పుడు పప్పు ఆలు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అలాగే ఒక పిడికడు కొత్తిమీరను కూడా వేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చాట్ ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం చాట్ రెడీ చేసుకోవచ్చండి. మనకు చాట్కి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. మనం 1 స్పూన్ ఆయిల్తో చాట్ని రెడీ చేసేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని మొత్తం వేయకుండా సగం ఆనియన్ని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నాం కదా, క్యారెట్ కూడా సగం వేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనకు ఆనియన్ క్యారెట్ మొత్తం ఫ్రై కావాల్సిన అవసరం లేదండి, సగం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకు చాట్లోకి చాట్ మసాలా వేస్తే చాలా బాగుంటుందండి. మనం ఈ చాట్ మసాలా వేయడం వలన మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని మనం ఇంతకుముందు స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని కూడా వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, మనకు ఇప్పుడు కొంచెం పప్పు దగ్గరికి గట్టిగా ఉంది కదా, కొంచెం లూజ్గా చేసుకోవడం కోసం ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని 2 మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే చాట్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా వాటర్ని వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ కుక్ చేసుకున్నామంటే మనకు సాఫ్ట్గా లూజ్గా అయిపోతుందండి. చూసారు కదా, కొన్ని మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసినందుకు మనకు లూజ్గా అయిపోతుంది. ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న కొన్ని టమాటోస్ని, ఆనియన్స్ని, అలాగే కొంచెం క్యారెట్ని వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే చాట్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా అన్నీ వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసామంటే మనకు వేడిగా ఉండే చాట్ రెడీ అయిపోతుందండి. మనం ఇలా 2 మినిట్స్ కుక్ చేయడం వలన మనకు సాఫ్ట్గా టేస్టీగా ఉండే చాట్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన చాట్ని ప్లేట్లోకి తీసుకొని కొంచెం గార్నిష్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే చాట్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, కొన్ని ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న కొన్ని టమాటో ముక్కలని, అలాగే కొంచెం ఆనియన్ని, కొంచెం క్యారెట్ని, అలాగే మన దగ్గర పూరి ఉంటే పూరి, చిప్స్ ఉంటే చిప్స్, ఇలా మిక్చర్ ఉంటే మిక్చర్, వాటితో గార్నిష్ చేసుకుంటే మనకు చోలే చాట్ చాలా బాగుంటుందండి. చూసారు కదండి, నేను మిక్చర్తో గార్నిష్ చేసుకున్నానండి. మీరు మిక్చర్ ఉంటే మిక్చర్, లేదా చిప్స్ ఉంటే చిప్స్, బూందీ ఉంటే బూందీతో ఇలా గార్నిష్ చేసుకున్నామంటే మనకు చోలే చాట్ చాలా బాగుంటుందండి. ఇలా మిక్చర్తో మొత్తం గార్నిష్ చేసుకొని కొంచెం కొత్తిమీరని,
అలాగే కొంచెం నిమ్మరసంని కూడా వేసుకోవాలండి. కొంచెం నిమ్మరసం వేసుకుంటే మనకు చోలే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, టేస్టీగా ఉండే చోలే చాట్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.